రైతు బంధువులకు జై కిసాన్. నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ రైతు బడి. మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా చిన్నగుండెవెల్లి గ్రామంలోని విష్ణువర్ధన్ రెడ్డి గారి డైరీ ఫామ్ లో ఉన్నాము. అన్నగారి మాటల్లో ఈ డైరీ ఫామ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే అన్నగారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ నడిపిస్తున్నారు అన్న? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు డైరీ ఫామ్ నడిపిస్తున్నారు. ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయి, మనకి ఎన్ని బర్రెలు ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే ఒక 20 ఆవులు ఉన్నాయి, 6 బర్రెలు ఉన్నాయి. 20 ఆవులు 6 బర్రెలు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్ల పాలు మనకు ఉత్పత్తి అవుతున్నాయి? 240 లీటర్స్ ఆవులు అవుతున్నాయి. 240 లీటర్లు ఆవు పాలు అవుతున్నాయి. ఓకే. ఒక 60 లీటర్స్ వరకు గేదె పాలు అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఎట్లా పాలు ఎట్లా తీస్తున్నారన్న? మిల్కింగ్ మిషన్ తోటి పాలు తీస్తున్నాం మేము ప్రస్తుతానికి అయితే. ఓకే. మిల్కింగ్ మిషన్ పర్ఫెక్ట్ ఉంది. చేతితో పిండకండి. బర్రెలకు కూడా మిల్కింగ్ మిషన్ అదే? బర్రెలకు మాత్రం చేతితో తీసేస్తున్నాము, ఆవులకు మాత్రం మిల్కింగ్ మిషన్ తోటి పాలు తీస్తున్నాం. ఓకే. పనిచేయని పక్షంలో ఎలాంటి పథకం అనేది ఆల్రెడీ మొన్న ఇంతకుముందు మనం చూసాము. అవును. ఆ రోజు నేను వీడియో తీసుకోలేను. ఆ రోజు మీ మామూలు కష్టం కాదు అది. చేతితో పిండాలంటే చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి పని. ఏదో 4-5 ఆవులు పిండుకోవాలంటే మనం చేతితో పిండొచ్చు, కానీ 20 ఆవులకు మనం చేతితో అంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయమే అది. ఓకే. చాలా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాతనే మేము మిల్కింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 4-5 రోజుల కింద అది కాంప్రెషన్ ఖరాబ్ అయిపోవడం వల్ల రిపేర్ ఇచ్చిన సెట్ కాలేదు. అది సెట్ కాకపోవడం వల్ల మళ్ళీ 12,000-13,000 ఇచ్చేసి మళ్ళీ కొత్త తీసుకుంటాం. ప్రస్తుతానికి దూడలు పెంచడం చాలా, ఆవులను పెంచడమే చాలా భారం అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇక మరి దూడలు పెంచాలంటే మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నది ప్రస్తుతానికి. వీటి విషయంలో చూసుకుంటే ఆవుల విషయంలో చూసుకుంటే. బర్రెల విషయంలో మనం ఓన్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. ఓకే. మనం ఇప్పుడు సిద్దిపేటలో 80 రూపాయలు లీటర్ చొప్పున అమ్ముకుంటున్నాం మనం. ఓకే. 80 రూపాయలు ఆవు అయినా సరే గేదైనా సరే? లేదు, ఆవు మాత్రం ఎక్కువ మార్కెటింగ్ ఉండదు. ఓకే. ఏమున్నా ఒక 10 లీటర్లు పూటకు 5 లీటర్లు 10 లీటర్లు సేల్ చేసుకుంటాం దాన్ని ఆవులు. అవును. కానీ గేదె పాలు ఏంటంటే కంప్లీట్ గా మేమే మార్కెట్ లో సేల్ చేసుకుంటాం. ఓకే. గేదె మొత్తం మీరే మన సిద్దిపేటలో దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ప్యాక్ చేసుకుని సిద్దిపేటలో సేల్ చేసుకుంటాం. ఓకే. ఇవి 10 ఆవులు మనం మెయింటైన్ చేసిన ఒకటే ఉంది, ఇవి ఒక 3 గేదెలు మెయింటైన్ చేసిన ఒకటే ఉంది. అవును. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్ మనం మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మనకు దీంతో కొంచెం ఆదాయం ఎక్కువ ఉంటుంది. గేదెల వల్ల ఆదాయం ఎక్కువ ఉంటుంది. అదంటే ఇప్పుడు మీ దగ్గర ఎంత మంది వర్కర్లు పనిచేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే 2 వర్కర్లు చేస్తున్నారు. 2 వర్కర్లు చేస్తున్నారు. ఎక్కడికి నుంచి వచ్చిన వాళ్ళు? వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చినారు. మహారాష్ట్ర నుంచి వచ్చినారు. వాళ్ళకు మనం ఎంత ఇస్తున్నాం? నెలకు ఎంత వాళ్ళ సాలరీ ఉంటుంది? ఈ ఒక్కరికి వచ్చేసి అయితే 13,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. ఓకే. ఇక మనం కావాల్సినటువంటి గోధుమ, వాళ్ళు ఒక పూట గోధుమ తింటారు, మరొక పూట మన రైస్ తింటారు. 2 పూట మనమే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. ఫుడ్ అయితే మనమే తీసుకొచ్చి మనం వాళ్ళకి ఇస్తాం కాబట్టి వాళ్ళు వండుకొని తింటారు. వాళ్ళు వండుకొని తింటారు. ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఇస్తున్నాం మనం. ఓకే. వీటికి సంబంధించిన దానా ఏమి ఇస్తున్నారు అన్న? దానా వచ్చేసి ఏంటంటే నేను ఒక 6 రకాల 7 రకాల దానా వాడుతున్నా ప్రస్తుతానికి. కల్లి, పత్తిపిండి. ఇది పత్తిపిండి అల్లుంది ఆ బ్యాగ్ నుంచి. ఒకసారి పత్తిపిండి. ఓకే. ఇది గోధుమ పొట్టు. ఇది వచ్చి గోధుమ పొట్టు. ఓకే. అది వచ్చి వల్లభ కంపెనీ వాళ్ళది ఆల్ మిక్చర్ అని ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ ఉంది. అది ఆల్ మిక్చర్ న్యూ కొత్తది ఉంది. అది వాడుతున్నాం, బాగానే రిజల్ట్ ఉంది. అది కూడా బాగానే రిజల్ట్ ఉంది. మిల్క్ ఇంప్రూవ్మెంట్ ఉంది దాంతో. ఓకే. ఇది వచ్చేసి పేలాల్ వేస్టేజ్ బోండా. ఓకే. పేలాలు మనం వేస్టేజ్ ఏది మనం తినే పేలాలు ఉంటాయి చూడండి. అవునవును. ఆ మిల్లులో వచ్చేటువంటి వేస్టేజ్ ఇది. ప్లస్ ఇది మక్క చూర. ఇది మనకు సిరిసిల్ల నుంచి సప్లై అయింది అన్నమాట. ఓకే. మక్క చూర గట్కలాగా కొంచెం గట్క కలిసి కొంచెం చూర కలిసి ఉంది. అది మక్క చూర. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ వాడతారు. సరే, ఇప్పుడు ఒక్కొక్క కేజీకి ఎంత మనకు 1 కేజీ మార్కెట్ లో ఎంత దొరుకుతుంది? ఇప్పుడు ఇదైతే పత్తిపిండి ఇప్పుడు 2,800 క్వింటాల్ చొప్పున ఉంది. 2,800 ఇప్పుడు రేట్ తగ్గింది, ఇప్పుడు తక్కువనే ఉంది. ఓకే. ఇది వచ్చేసి 1,200కు ఒక బ్యాగ్. 1,200కు ఒక బ్యాగ్. ఎన్ని కేజీలు వస్తుంది? 50 కేజీస్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి 1,300 పడుతుంది. 1,300 రూపాయలు పడుతుంది ఒక సంచి. ఇది వచ్చేసి మనకు 13 రూపాయల కేజీ చొప్పున బోండా మాత్రం 13 కేజీ. ఓకే. ఇది వచ్చేసి మనకు 10 రూపాయల కేజీ చొప్పున మక్క చూర వచ్చి 10 రూపాయల కేజీ. 10 రూపాయల కేజీ చొప్పున ఇది పడుతుంది మనకి. లిక్విడ్ తో పాటు ఇంకేమి ఇస్తారు? లిక్విడ్ తో పాటు బీర్ పొట్టు కూడా ఇస్తున్నాను. బీర్ పొట్టు కూడా ఇస్తున్నారు. ప్రెసెంట్ ఈ బ్యారెల్ లో ఉన్నది బీర్ పొట్టు. ఇది బీర్ పొట్టు. ఓకే.
ఇది ఇది 11 రూపీస్ కేజీ చొప్పున. 11 రూపీస్ 11 రూపాయలకు 11 రూపాయల కేజీ. ఓకే, అది లిక్విడ్. ఇది లిక్విడ్. అది తీసుకో బాగుంది. ఓకే, ఇది వచ్చేసి లిక్విడ్. ఇది మనకి ఎంత దొరుకుతుంది మార్కెట్? ఇది వచ్చేసి మనకు మార్కెట్ లో 1300 కి డ్రమ్. ఇది 1300 ఒక డ్రమ్ ఇస్తారు. 1300 కూడా డ్రమ్ ఇస్తున్నారు. వీటితో పాటు ఇంకేమన్నా పచ్చి గడ్డి, ఎండు గడ్డి ఇలాంటిది? పచ్చిగడ్డి అంటే నాకు కొంచెం వాటర్ సోర్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల పచ్చిగడ్డి నేను పెట్టలేకపోయినా ప్రస్తుతానికి అయితే. ఓకే, ఈ ల్యాండ్ మనకు కొంచెం ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి బయట ఒక ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు మేస్తాయి. బయట మేసేసి వస్తాయి. ఓకే, అట్లా కొద్దిగా పశువులు కూడా యాక్టివ్ ఉన్నాయి. బయట తిరగడం వల్ల యాక్టివ్ ఉన్నాయి. వేరే ఫామ్ లో అయితే ఇవ్వరు వాస్తవానికి. బయట తిరగడం వల్ల ఏంటంటే అవి ప్రస్తుతానికి కొంచెం వాటర్ ఎక్కువ తాగుతాయి. ఓకే, డిసీజ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. ఎండుగడ్డి తీసుకొచ్చారు కదా, ఇది ఎక్కడికి తీసుకొచ్చారు? ఎంత మనకు పడింది? దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ అంటే మిషన్ వాళ్ళకు 30 రూపీస్, మనం ఒక కట్టకు వచ్చేసి 30 రూపాయలు కట్టిన వాళ్ళకి ఇచ్చేస్తాం మిషన్ వాళ్ళకి. ఓకే, ఇక రైతు కంటే ఇచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు పొలాలు బాగానే నాటేస్తున్నారు కాబట్టి తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి 30 రూపాయలు పడుతుంది. ట్రాక్టర్ ఖర్చు, లేబర్ ఖర్చు అన్ని కలుపుకుంటే కట్టకు వచ్చేసి మనకు 50 నుంచి 60 రూపాయల ఖర్చు వస్తుంది. ఒక పంజకు ట్రాన్స్పోర్ట్ తో సహా ఇక్కడ మనకు సెట్ అయ్యేంత వరకు 50 నుంచి 60 రూపాయలు మనకు ఒక కట్ట పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ బయట నుంచి సేకరించినాయి. మొత్తం బయట నుంచి సేకరించినాయి. మొత్తం ఎంత 2000 కట్టలు కట్టించినాయి సార్ నేను. 2000 కట్టలు ఎప్పటిదాకా వస్తాయి? ఒక 6 నెలల పీరియడ్ లో అయిపోతాయి. ఒక 7 నెలలు 8 నెలల వరకు మనకి ఈ గడ్డి వస్తుంది. 6 నుంచి 7 నెలల మధ్యలో వచ్చేది అన్ని గేదెలకి. నార్మల్ చేస్తే ఏమైతుందని అంటే మేము వేసి ఇప్పుడు ఈ తాడుపట్టి ఇట్లా గుంజుతామా, ఆ మీద చినిగిపోతుంది. వర్షం పడిందంటే అక్కడ కొంచెం తడిసిందంటే కింద దాకా ఖరాబ్ అయిపోతుంది. అందుకే చెప్పేసి క్వాలిటీ కవర్ వాడతాం. 2000 కట్ట కట్టి 2000 ఇంకా అటు సైడ్ ఉన్నది ఇంకా దగ్గర పెట్టలేదు. అది మళ్ళీ సెట్ చేయాలి. అదంతా సెట్ చేయాలి ఇప్పుడు. ఓకే, మొత్తం ఈ గడ్డికి ఎంత ఖర్చు వచ్చింది? 1,20,000 దాకా ఖర్చు వస్తుంది. ఓన్లీ ఈ గడ్డికి? ఓన్లీ దాన అలాగ మళ్ళీ దాన వచ్చేసి లేదన్నా నెలకు వచ్చేసి నాకు 80,000 నుంచి 1,00,000 రూపాయలు దాన ఖర్చు వస్తుంది. ఈ 20 ఆవులకు 6 బర్రెలకు కలిసేసి 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఈజీగా ఖర్చు వస్తుంది. ఖర్చు వచ్చేస్తుంది. లేబర్ కి ఏమో ఒక 30,000 30,000 రూపీస్ వాళ్ళకి 1,00,000 రూపాయలు తీసుకున్నా 1,30,000 రూపాయలు పోతాయి ఫర్ మంత్లీ ఖర్చు. నెలకి ఖర్చు 1,30,000 పోతుంది. ఓకే, ఇంకా మనది కాక మన కష్టం. ఓకే, ఫస్ట్ ఫామ్ పెట్టినప్పుడు మనకు ఎంత ఖర్చు వచ్చింది? ఫస్ట్ ఫామ్ పెట్టినప్పుడు మాకు ఒక 5 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఫస్ట్ అంటే 15 సంవత్సరాల కింద మేము స్టార్ట్ చేసినాం కాబట్టి అప్పుడు రేకులకు కానీ ఐరన్ కానీ పోలకు కానీ కాస్ట్ తక్కువ ఉండే. అవును, ఆవులతో సహా ఫస్ట్ నేను ఏంటంటే 5 ఆవులతో మెయింటైన్ చేసినాం. ఇది 5 ఆవులకు షెడ్ కలిసి వచ్చేసి మాకు అప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు 20 ఆవుల నుంచి అప్పటికి కంటిన్యూ చేస్తున్నా, మధ్యలో బ్రేక్ వచ్చిందా? బ్రేక్ అనేది ఏమీ లేదు, కంటిన్యూ అప్పటి నుంచి కంటిన్యూ ఉంది. కంటిన్యూ ఉంది అప్పటికేంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఒక్కరే చేస్తారా? ఇంకా అంటే మా అన్న ఉంటాడు, మా నాన్న వాళ్ళు మొన్నటి వరకు మా నాన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళకి చదివి కాకుండా అయిపోయింది, వాళ్ళు వస్తలేరు. ఓకే, ఇక మా అన్న ఉదయం సాయంత్రం కాసేపు వస్తాడు. ఓకే, మీరు ఉంటారు. ఇక ఎక్కువ మెయింటైన్ చేసేది అయితే నేను చేస్తాను. మీరు చేస్తాను. మొన్న వస్తే మీ అన్న కూడా ఉన్నది, ఇద్దరు కలిపి లేబర్ కొద్దిగా వాళ్ళు డిస్టర్బెన్స్ చేశారు కాబట్టి ఇక మా అన్న కూడా వచ్చింది అన్నమాట. ఓకే, అప్పటికేంచి ఇప్పుడు 5 లక్షల కాడికి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ విలువ ఎంత ఉంది మన ఫామ్? ఇప్పుడు ప్రస్తుతానికంటే ఇప్పుడు ఒక్క ఆవుకు వచ్చేసి 75 నుంచి 80,000 వరకు పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆవు కావాలంటే లేదైనా కానీ ఒక 15-16 లక్షల వరకు ఆవులు ఉంటాయి. ఇది ఒక అంటే మొత్తం ఒక 20 లక్షల వరకు మనకి జీవాలు ఉన్నాయి. జీవాలు ఉంటాయి, 20 లక్షల దాకా జీవాలు ఉంటాయి. ఇవి ఎక్కడికైనా తీసుకొస్తున్నాం మనం. మేమైతే మొన్న ఒక 10 ఆవులు రీసెంట్ గా వచ్చేసి తమిళనాడు నుంచి ఈరోడ్ నుంచి పట్టుకొచ్చినాం. తమిళనాడు రాష్ట్రంలోనే ఎక్కడ? ఈరోడ్ మార్కెట్ నుంచి మేము తీసుకొచ్చినాం. ఒక లోడ్ తీసుకొచ్చినాం, 10 ఆవులు తీసుకొచ్చారు ఇక్కడికి చదువుకోనికి. బర్రెలు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి, ఇప్పుడు ఈ బర్రె అయితే హైదరాబాద్ నుంచి తీసుకున్నాం. 6.5 లీటర్ ఇస్తుంది మనకి పూటకు వచ్చేసి. ఒక పూటకు వచ్చేసి 6 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్ వస్తుంది. ఓకే, ఎంత దాని కాస్ట్ ఎంత పడింది? దాని కాస్ట్ వాడు 1,30,000 చెప్పిన 1,00,000 రూపాయలకు మేము తెచ్చుకున్నాం. 1,00,000 రూపాయలు దానాకి, మళ్ళీ లేబర్ కి 1,30,000 పోతుందని చెప్పారు. పోతుంది. పోగా మనకి ఎంత మిగులుతున్నాయి? అంటే వేరే కొత్త రైతుల కోలకన్నా మీకు వచ్చే సలహాలు ఏంటి? అంటే వాస్తవంగా ఏంటంటే మేము ఇప్పుడు బయట వాళ్ళు వాడినట్టుగానే పత్తి పిండి, గోధుమ పిండి, మక్క అన్ని కాస్ట్లీ దానాలు పడితే మాత్రం మనకు మిగిలేదు మాత్రం జీరోనే ఇందులో. ఓకే, ఇందులో మిగిలేదు ఏం లేదు. నాకేంటంటే 10 రూపాయల కేజీ, 12 రూపాయల కేజీ సంబంధించినటువంటి మేము దాన వాడుతున్నాం కాబట్టి మాకు కొంచెం బెనిఫిట్ ఉంది మాకు. మళ్ళా ఇప్పుడు ఏంటంటే మాకు కంప్లీట్ గా షెడ్ లోనే పెట్టేసి ఫుల్ కమర్షియల్ చేయాలంటే మాత్రం కూడా లాసే ప్రస్తుతానికైతే. ఇప్పుడు మనం కమర్షియల్ టైప్ చేయాలంటే కింద సీసీ పోసేసి మధ్యలో గాడి కట్టేసి
బీహార్ లేబర్ ను పెట్టేస్తే ఒక్కొక్కడికి లేబర్ కి 20,000-22,000 రూపాయలు అవుతుంది బీహార్ లేబర్ కి. వాడు 10 జీవాల కంటే ఎక్కువ చూసుకుంటాడు. వాడు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాడినాడు. బీహార్ మనం చెప్పింది వాడినాడు. ఇద్దరు మెయింటైన్ చేస్తే వాళ్ళకు 45,000 రూపాయలు ఖర్చు వస్తుంది వాళ్ళకి. 45,000 రూపాయలు అంటే ఒక బిల్ కంప్లీట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేస్తే మాత్రం అది డైరీ ముందర కూడా చాలా కష్టం. మనమే ఉన్నాం, మనం ఉండి చేసుకుంటే, మనం ఉండి వేరే అంటే మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ లేబర్ ని పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు తక్కువ మనకి రేట్లో దొరుకుతారు. 12,000 నుంచి 14,000 వరకు నడుస్తుంది వీళ్ళకి ఒక్కడికి. మళ్ళీ వీళ్ళు అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు గడ్డి తీసుకురామంటే గడ్డి తీసుకొస్తారు, అక్కడ గడ్డి కోసుకురామంటే గడ్డి కోసుకొస్తారు. కానీ బీఆర్ వాళ్ళు ఆ పని చేయరు. బీఆర్ వాళ్ళు మొత్తం ఆ పని చేయరు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు వేరే ఇప్పుడు కొత్త యువత, ఎక్కువ మంది యువత ఏం చేస్తున్నారు అంటే డైరీ ఫార్మ్ గురించి ఆలోచిస్తున్నారు, ఈ మధ్య సెర్చ్ చేస్తున్నారు. దాని వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? మనము ఏదో యూట్యూబ్ లోనో లేకపోతే ఎవరో పెట్టిరు అని చెప్పేసి మనం సెర్చ్ చేసి ఏదో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇలా సమాజం. ఏదో డైరీ ఫార్మ్ పెట్టాలి, ఏదో లక్షలు వస్తున్నాయి, ఏమో సంపాదిస్తున్నాం అని చెప్పి. వాళ్ళు కమర్షియల్ గా పైసలే చూస్తున్నారు తప్ప ఇందులో చేసే పని కూడా చూస్తలేరు. కష్టం వాళ్ళు చూస్తలేరు. కష్టం అనేది ఎవరు చూస్తలేడు. ఈ కష్టం చూసి, అంటే కష్టం చెయ్యాలి మనిషి అనేవాడు, కానీ ఆ కష్టం దగ్గర ప్రతిఫలం అనేది ఉండాలి. మనం ఆశించిన లాభాలు అయితే ప్రస్తుత సిచ్యువేషన్ లో లేవు. ఇలా రేట్ వచ్చేసి 34 రూపాయల నుంచి 36-37 రూపాయలే పడుతుంది లీటర్కి, 1 లీటర్కి ఆవు పాలకు వచ్చేసి. అంటే దాన కాస్ట్ ఇవాళ 28 నుంచి 30 రూపాయలు ఉంది 1 కేజీ. లేబర్కి ఏమి ఇస్తావు, దానేం పెడతావు, ఆ పశువు కాస్ట్ ఏంది, ఇవన్నీ తీసేస్తే మాత్రం ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే శూన్యం, ఏమీ లేదు. చూస్తూ అడుగులు వేస్తేనే మన ప్రాఫిట్ తప్ప ఇందులో వాడు కూడా పెట్టినాడు నేను పెట్టాలి కంపల్సరీ అని చెప్పేసి అనుకుంటే డైరీ ఫార్మ్ అనేది ముంగడికి సాగది, ముందర పోనే పోదు. మరి చాలా మంది ఏంటంటే డైరీ ఫార్మ్ పెట్టాలి, లక్షల ఆదాయాలు యూట్యూబ్లలో చూస్తున్నాం కదా, లక్షల్లో ఆదాయాలు ఉంటాయి, 1000 పెట్టండి లక్షలు సంపాదించాలి, చాలా నడుస్తున్నాయి. నేను కూడా సెర్చ్ చేసిన, నేను ఈ ఫార్మ్ రాకుండా నేను కూడా సెర్చ్ చేసిన, కానీ మొత్తం మీద లక్షల ఆదాయం ఇదే చూస్తున్నారు తప్ప దీనిలో పని వాళ్ళు చెప్తలేరు, ఆదాయం ఉందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అయితే దాని గురించి ఈ వీడియో చేయడం నేను నాకు ఎసెన్షియల్. చాలా కష్టం అండి ప్రపంచంలో, వాస్తవంగా అత్యంత క్లిష్టమైన పని అంటే డైరీ ఫార్మ్ మెయింటైన్ చేయడం. ప్రపంచంలో ఉదయం 4 గంటలకు లేవాలి, చలి అయినా వర్షం అయినా వాన వచ్చినా ఏదైనా కానీ. మబ్బులు 4 గంటలు లేవాలి, వాడు లేబర్ కరెక్ట్ ఉన్నాడా లేడా, మనం రాత్రి పడుకుని మబ్బులు వచ్చే వరకు కూడా లేబర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మనమే చేసుకోవాలి, అవన్నిటికి దాన పెట్టుకోవాలి, షెడ్ క్లీన్ చేసుకోవాలి, వాటికి మేత పెట్టాలి, పాలు తీయాలి టైంకు. ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇలా ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే ఫ్యాషన్ యువతకి ఏమైపోయిందని అంటే డైరీ పెట్టాలి, నాకు చెప్పుకుంటాను నాకు డైరీ ఉన్నది అని ఒక కమర్షియల్ దాంట్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు యువత అనేది ఇప్పుడు. కానీ ఇలా డైరీ పెట్టాలంటే మినిమం లేదన్నా 20 లక్షల పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 20 లక్షలలో నీకు ఎంత అవుతుంది? 10 ఆవులు మాత్రమే వస్తాయి. మళ్ళీ నువ్వు ఆవులు చేయగానే మళ్ళీ షెడ్ వేయాలి, షెడ్ ఉండాలి, షెడ్ నిర్మాణం కంపల్సరీ ఉండాలి. అంతా చేయాలంటే ఒక 20 లక్షలు లేని ఇలా డైరీ ఫామ్ పెట్టేటువంటి స్థితిలో లేము. డైరీ ఫామ్ ఒక 20 లక్షలు తీసుకొచ్చి పెట్టినా దాన్ని నడిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త వస్తువు ఇలా ఎవరో అన్మోల్ పర్సన్ పశువుల గురించి తెలియని వాడు కూడా ఇలా డైరీ ఫామ్ పెడుతున్నారు. వచ్చేసి దానికి ఏదో డిసీజ్ వస్తుంది, వానికి సంబంధించిన దగ్గర వ్యక్తులు ఉంటే వారి దగ్గరకు వచ్చి చూసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే పశువు నిలబడుతుంది. ఎక్కడో లాంగ్ ట్రాన్స్పోర్ట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పశువు అనేది తినదు, గడ్డి తినదు, దాన తినదు, దానికి బాగా ఇబ్బంది ఉంటుంది పశువుకి, దానికి బాడీ పెయిన్స్ ఉంటాయి కంప్లీట్ గా. ఆ అనుభవం ఉన్నోడు ఏంటంటే దానికి ఇంజక్షన్ ఇవ్వడము, లేకపోతే వాని బాధ లేదో వాడు పడేసి దాన్ని సెట్ చేసుకుంటాడు, ఆ పశువుని ఏదో నిలబెట్టుకుంటాడు. అట్లా ఇప్పుడు అనుభవం లేకుండా వాడు దిగేసి ఏదో నానా తంటాలు పడేసి నాన్న పైసలు తీసుకొచ్చి దాని మీద 20 లక్షల పెట్టుబడి పెట్టేసి చాలా మంది డైరీ ఫామ్ ఎత్తేసినటువంటి సందర్భాలే ఉన్నాయి. నిలదొక్కుకోవడం చాలా కష్టం. చాలా మంది ఏమంటే ఈ ఎత్తేసిన సంగతి వాళ్ళు చెప్పరు, లక్షల లాభాలు ఉన్నాయి మీ దగ్గర అన్ని లెక్కలు తీయొచ్చు. ఇందులో ఏదో మనం దాచుకుంటే దాగేది అయితే లేదు. బిల్ అనేది మనం కంప్లీట్ గా చూసుకోవచ్చు, పాలు ఎన్ని వస్తుంది అనేది చూసుకోవచ్చు, మన దాన ఖర్చు ఏందనేది కళ్ళ ముందరే కనిపిస్తా ఉంది, మనం ఏమేమి పెడుతున్నాం ఏదైనా అని చెప్పి. లేబర్ ఎంత అనేది మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఇలా ఒక పశువుని తేవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే 1 లక్ష రూపాయలు పడుతుంది. ఇలా రేట్ ప్రకారం అయితే ఒక ఆవు కంప్లీట్ 1,00,000 రూపాయలు పడుతుంది మనకి. 1,00,000 రూపాయలు పెట్టి మనం తీసుకొస్తే 10 ఆవులకు 10 లక్షలు ఆవులకే అయిపోతుంది. షెడ్ ఖర్చు ఇంచుమించు ఒక 7-8 లక్షల షెడ్డే లేదు మినిమం చెప్తున్నా కదా. 20 లక్షల రూపాయలు అయితే మాత్రమే ఈ రోజు మనం డైరీ ఫామ్ పెట్టేటువంటి స్థితిలో ఉన్నాం. 20 లక్షలు మనం సంపాదించాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆవులకు రేట్ లేదు, అది పాలకు రేట్ లేదు, ఆవుల రేట్ హెవీగా ఉన్నది. పాలకు రేటు పడిపోయింది 34 రూపీస్ అండి. నాగార్జున డైరీ వాళ్ళు 34 రూపాయలు కట్టిస్తుంది, 34 రూపాయలు లీటర్ కి. ఏం వర్కౌట్ అవుతుంది అది? అవును,
చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు ఎక్కువ ఎంత మీరు మాకు ఇది వరకు హెరిటేజ్ వాళ్ళు నాకు పడిన రేట్ అయితే హైయెస్ట్ గా 46 రూపీస్ వచ్చింది. 46 రూపాయలు 9 నెలలు 8 నెలల కింద ఒక సంవత్సరం కిందట 46 రూపాయలు 45 రూపాయలు ఉన్నటువంటి రేటు ఈ రోజు వచ్చేసి మాకు 36 రూపీస్ పడుతుంది. అంటే ఎగ్దమ్ 10 రూపాయలు పడిపోయింది ఆల్రెడీ. ఒక లీటర్ పడిపోయింది అంటే ఒక 200 రూపాయలు 200 లీటర్లు మనం ఉత్పత్తి చేస్తే దాన్ని ఆలోచించాలి 2000 రూపాయలు లాస్ అవుతుంది. అవును, కనీసం దానం వస్తుంది. ఆ పైసలు దానం రోజు 2000 రూపాయలు అంటే నెలకు 60,000 రూపాయలు వచ్చేస్తుంది కదా మనకు. అవును, ఆ విధంగా ప్రస్తుత సిచ్యువేషన్ అయితే లాసే ఉంది. డైరీ ఫామ్ అనేది ఇది ఏంటంటే గేదెల విషయంలో మాత్రం మనం గేదెలు పెట్టుకుని సొంతం మనకు సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే లాభాలు ఉన్నాయి. ఓకే, కానీ అంతే తప్ప మేము లేము ఇక్కడ పెట్టేసి ఇద్దరు లేబర్లు పెట్టి నా ఇంటికాడ ఉంటా అంటే మాత్రం నడవదు. 20 లక్షలు 3 లక్షలు పన్నీర్ అవుతాయి. మళ్ళీ నువ్వు ఆవులు తీసుకొచ్చి నేను ఇంకోనికి అమ్మేస్తానంటే నువ్వు 1,00,000 రూపాయలు తెచ్చినావు 30,000 ఇస్తావా 40,000 ఇస్తావా అని అడుగుతాడు. అయ్యో, ఎందుకంటే రీసేల్ లేదు, మళ్ళీ రీసేల్ లేదు. తెచ్చుకోవడం మాత్రం లక్షలు పెట్టి తెస్తాం. ఇప్పుడు మేము ఈ రోజులో 80,000 90,000 85,000 75,000 నుంచి 1,00,000 రూపాయల దాకా పెట్టి తెచ్చినాం మేము ఆవులు. ఇదే ఆవును మళ్ళీ మేము తీసుకుపోయి అక్కడ అడిగితే వాడు నువ్వు 50,000 ఇస్తావా 40,000 ఇస్తావా అంటాడు. 1,00,000 రూపాయలు అవును. తర్వాత మనం తీసుకుపోయి అక్కడ పెడితే 50,000 ఇస్తావా 40,000 ఇస్తావా ఇట్లా అడుగుతారు. ఇది సిచ్యువేషన్ ఓకే. ఆవుల విషయం. బర్లు రీసెల్లింగ్ ఉంటాయా? బర్లు రీసెల్లింగ్ ఉంటది. ఓకే, బర్లతో ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాటి ఇక మనం ఇప్పుడు చెప్పచ్చో చెప్పరాకపోవడం మనకు తెలియదు, కానీ మినిమం కటింగ్ రేట్ కూడా దానికి ఎక్కువనే ఉంది. ఇలా మనం ఒక 80,000 రూపాయలు మనం బర్రె తెచ్చుకున్నామని అంటే పాలు వెండుకొని ఏదో మనం వేరే టెన్కి ఇచ్చేసినా 40,000 రూపాయలు ఈజీగా ఇచ్చిపోతాం. ఎందుకంటే మనం మొత్తం పాలు పెట్టుకుంటే ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టినామంటే 5 లక్షలు చేతులు ఉంటే బర్ల విషయం. ఓకే, ఒక 5 లక్షల వరకు మనం అటు ఇటు ఆ పాలతోటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బర్రెలతో అయితే నష్టం ఏం లేదు. బర్రెలతో నష్టం లేదు. మళ్ళీ దూడలు కూడా మిగులుతున్నాయి మనకు. రేట్ ఉంది. ఇప్పుడు బర్రెల విషయం ఏంటంటే మనకు అన్ని విధాల బెనిఫిట్ ఉంది. మరి ఈ బర్రెలను పెట్టుకొని కూడా మనము ఈ డైరీలలో వస్తామని చెప్పేసి అంటే కూడా కుదరదు. ఎందుకంటే కన్ఫర్మ్ మనం తిరిగి మార్కెట్ మనం ఓన్ మార్కెట్ లో అమ్ముకుంటే మాత్రమే దీంతో ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు డిసీజ్ ఏవి ఎక్కువ తట్టుకుంటాయి? డిసీజ్ అంటే ఏదైనా తట్టుకోవడం అనేది కష్టమే. బర్రెలైనా పశువైనా బర్రెలైనా ఆవులైనా గేదెలైనా అది ఏందనంటే డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని మనం తొందరగా క్యాచ్ చేసి దీనికి దేని వల్ల డిసీజ్ అటాక్ అయిందని చెప్పేసి మనం క్యాచ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటేనే పశువు అనేది నిలబడుతుంది. ఈ రోజు డిసీజ్ వచ్చింది మనం 4 రోజుల తర్వాత ఐడెంటిఫై చేస్తాం, అట్లంటే కుదరదు. ఇంత అయిందంటే పశువు సిక్ అయిపోతుంది కంప్లీట్ గా. అవును, మొత్తం సిక్ అయిపోయిన తర్వాత దాన్ని కష్టం. అవును, కాబట్టి మనం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే డైరీ ఫామ్ ఉంటాయి కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే, దాని గురించి పూర్తి విషయం అనుభవం లేక 10 తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే మాత్రం కుదరదు. అవును, బర్రెలు అయితే మనం ఈ మన వెదర్ మ్యాక్సిమం తట్టుకుంటున్నాయి కదా. బర్రెలు అయితే రిస్క్ ఉండదు. బర్రెల విషయంలో 99% రిస్క్ ఉండదు. ఏదో 1% అంటే చెప్పలేము. ఏదైనా లాంగ్ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చింది ఏదైనా ఇబ్బంది పడితే పడుతుండొచ్చు తప్ప కానీ బర్రెల విషయంలో ఇబ్బంది. ఈ ఆవులు డిశ్చార్జ్ ఎప్పుడైనా మొటాలిటీ అయ్యే సందర్భాలు మన దాంట్లో చాలా ఉంటాయి. అట్లా మన ఫామ్ లో ఉన్నాయా? నా ఫామ్ లో అయితే ఏమి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లా మీకు ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు నాకేందనంటే 7 ఈతలు 8 ఈతలు ఈనినటువంటి ఆవులు కూడా నా షెడ్లు ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, నేను ఇప్పుడు మినిమం 15-16 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒక 2 ఆవులు మాత్రమే నా దగ్గర లేవని స్థితిలో ఉండే. ఒక 2-3 నెలల కిందట అవి ఏమైందంటే కొంచెం వర్షాలు మొన్న కొంచెం హెవీగా పడినప్పుడు ఒక్కొక్క ఆవు 7-8 ఈతలు ఈనింది. అది సెంటిమెంట్ కోసం అట్లే ఉంచేసిన ఆవును చనిపోయేంత వరకు కూడా ఇక్కడ పెట్టుకున్నాం, అయిపోయింది. ఓకే, కానీ మన దగ్గరనే అయిపోయింది. అమ్మడం ఏం లేదు, చనిపోతే అది మన దగ్గరనే దాన్ని జేసీబీ తీసుకొచ్చి పూర్తి చేసినాం. ఓకే, ఇంకా వేరేకి అంటే ఏం లేదు ఇప్పటికైతే ఏం లేదు. అంటే మీకు తెలిసిన ఇట్లా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ మొత్తం మ్యాక్సిమం ఈ ఫీల్డ్ ఉన్నట్టున్నారు. అలా మొదటి జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇక్కడ మన మీరాపురం కంచెలు ఇక్కడ వీళ్ళు పెద్ద గుండెలు తీసుకొచ్చేస్తే 10 ఆవులకి 3 ఆవులు చనిపోయినాయి. అయ్యో, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అవి ప్రెగ్నెంట్ తోటి ఉన్నటువంటి పశువులు వస్తాయి, లేకపోతే ఈయన పశువులు వస్తుంటాయి కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ గ్యాప్ లేకుండా తీసుకురావడం వల్ల ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. ఓకే, దానివల్ల ఇప్పుడు 3 చనిపోతే 3 లక్షల రూపాయలు లాస్ రైతు ఎన్ని నెలలు కష్టపడితే 3 లక్షలు నిండాలి 3 లక్షలు రైతుకు. అది ఓకే, ఇప్పటికైతే ఇలాంటి పరిస్థితులలో ఫార్మ్స్ నడుస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఆశించినటువంటి లాభాలు అయితే ఫామ్లలో లేదు, డైరీ ఫామ్లలో లేదు. చెప్పుకోవడానికి మాత్రమే నాకు ఈ ఫామ్ ఉంది ఆ ఫామ్ ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే. ఓకే, ఇప్పటి యువత ఏంటంటే కమర్షియల్ వైపు చూస్తున్నారు. చూసేసరికి ఏంటంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది డైరీ ఫామ్ లో. ఓకే, చూసారు కదా
అన్నగారి మాటల్లో, విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి మాటల్లో పూర్తి వివరాలు మనకు ఫామ్ గురించి పూర్తి వివరాలు మనకు అందించారు. అన్న మాటలు మీకు పూర్తిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లోకేష్ రైతుబడి.